చూస్తురా రోడ్ల పక్కకు ఎంతమంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 మీటర్ల దూరం నిలబడి ఉన్నారు కదా, ఇంకొందరు కూర్చున్నారు. ఎవరన్నా లీడర్ సాబ్ వస్తున్నారని మానవాహారం చేస్తున్నారా ఏంది అనుకునేరు. మానవాహారం లేదు, మానవ లేదు. తిన్న ఆహారం జీర్ణమయ్యేదాకా పరీక్ష రాస్తున్నారు వీళ్ళంతా. బీహార్లో ఉన్న సివాన్ జిల్లాలో కానొచ్చింది సీను. అక్కడ ఉండే ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు అలా కోచింగ్ తీసుకుంటున్న పిల్లగాళ్ళకు మోడల్ టెస్ట్ పెట్టిరట. మందేమో ఎక్కువ ఉండే, జాగేమో అంతమందికి సరిపోదే. అందుకే పిల్లలందరినీ ఇట్లా రోడ్డు పక్కకు దూరం దూరం నిలబెట్టిర్రు. ఇక కాళ్ళను వచ్చిన పిల్లగాళ్ళు కింద కూర్చొని రాసిర్రు. ఇక జర ఓపుకున్నోళ్ళు నిలబడే ప్యాడ్లు పట్టుకొని పరీక్షలు రాసిర్రు. ఇట్లా కొందరైతే మోకాళ్ళ మీద కూడా నిలబడి ఉన్నారు పాపం. నౌకరు వస్తుందని వస్తే మా బతుకులు రోడ్ల పాలు చేసిరు కదా అని అనుకోకుండా పిల్లగాళ్ళు కూడా మాట్లాడకుండా రోడ్డు పక్కకు మోరీల కాడ శతకుండీల కాడ నిలబడైనా పరీక్ష రాసుకొని పోయిర్రు. అంటే చూడురి కోచింగ్